రేపే ఆదివారం అలానే కార్తీక అమావాస్య. ఈ అమావాస్య రోజున ఎవరైతే గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో 24 గంటలో మీ జాతకం మారిపోతుంది. ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇలా శక్తివంతమైన అమావాస్య రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కట్టడం వల్ల మీ యొక్క ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. అలాగే మీకుండే ఆర్థిక సమస్యలు, కష్టాలు కూడా తొలగిపోతాయి. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన రోజు కనుక ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. కనుక ఇలా ఇలా ఎవరైతే గుమ్మానికి ఇది కడతారో వారికి తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది. ఇంతకీ ఈ కార్తీక అమావాస్య రోజున గుమ్మానికి ఏది కట్టాలా? ఏది కడితే మనకున్న బాధలు తొలగిపోయి అదృష్టాన్ని కలిగిస్తుందో, అలాగే ఈ అమావాస్య రోజున ఏ పనులు చేస్తే అదృష్టం, ఏ పనులు చేస్తే దురదృష్టం అని ఇవన్నీ కూడా మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు ఆదివారంతో కూడిన అమావాస్య వచ్చింది. ఎప్పుడైనా సరే అమావాస్య తేదీ ఆదివారంతో కలిసి వస్తే దానిని శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు. ఆదివారంతో కూడిన అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే జన్మ జన్మాల పాపాలు, దోషాలు తొలగిపోయి అదృష్టాన్ని తెచ్చుకోవచ్చు. అయితే రేపు ఆదివారంతో కూడిన అమావాస్య రోజున సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి. తలంటు స్నానం చేయకూడదు. తల మీద నీళ్లు పోసుకోవాలి. అమావాస్య రోజున ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ కూడా మర్చిపోకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం చాలా ఉత్తమం. తలస్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో దీపాన్ని వెలిగించాలి. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైన ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి. అలాగే లక్ష్మీదేవి ఫోటో ముందు దీపాన్ని పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక మీ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుంది. ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కనుక ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని అమావాస్య రోజున పూజించాలి. అలాగే అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వెయ్యండి. అలాగే చేపలకు కూడా ఆహారంగా వెయ్యండి. ఇలా చేస్తే మీ యొక్క పూర్వీకుల ఆశీర్వాదం పొందవచ్చు. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య రోజున దేవత వృక్షాలు అంటే రావి చెట్టు కానీ, మర్రి చెట్టు, వేప చెట్టు ఇలా వృక్షాలకు నీళ్లను పోసి ఒక చిన్న దీపం పెడితే చాలా మంచిది. ఈరోజు ఇలా చేస్తే జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయి. అలాగే సాయంత్రం సమయంలో ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే 2 తమలపాకులను తీసుకొని ఇంటి గుమ్మం ముందు ఏర్పాటు చేసి ఆ తమలపాకుల మీద కొంచెం రాళ్ళ ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన కొంచెం పసుపు, కుంకుమను వేసి 2 మట్టి ప్రమిదలను పెట్టి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా ఎవరైతే సాయంత్రం సమయంలో ఇంటి ముందు గుమ్మంకు ఇలా దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంటికున్న నరదృష్టి, నరఘోష అలాగే శత్రు బాధల నుండి విముక్తి పొందవచ్చు. ఇక లక్ష్మీదేవి కూడా తొందరగా ఆహ్వానిస్తుంది. అలాగే అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకుల మోక్షం పొందవచ్చు. ఇక అమావాస్య రోజున గోవు కనిపిస్తే ఆ గోవుకు ఆహారానికి మీరు పెట్టినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని మాత్రం మీరు పొందవచ్చు. కనుక అమావాస్య రోజున ఎట్టి పరిస్థితిలో గోవు కనిపిస్తే దానికి పచ్చిగడ్డి కానీ, బియ్యం కానీ, బెల్లం కానీ కలిపిని పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ యొక్క దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా పొందవచ్చు. అలాగే ఈ పవిత్రమైన కార్తీక అమావాస్య రోజున అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కనుక
ఈరోజు మీ దగ్గరలో ఉన్న గ్రామ దేవతను దర్శనం చేసుకొని వీలైతే గ్రామ దేవతలను నిమ్మకాయల దండ సమర్పించండి. గ్రామ దేవతలకు నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం. కనుక నిమ్మకాయల దండను వేసి దీపాలను వెలిగించండి. ఇలా చేయటం వల్ల మీ యొక్క గ్రామ దేవతల అనుగ్రహం కూడా పొందవచ్చు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాల చెప్పబడింది. కనుక ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం ఇంకా మంచిది. ఇంటికి ఈశాన్యంలో ఆవు నేతితో గనక దీపాన్ని వెలిగిస్తే ఎంతో మంచిది. గ్రామ దేవతలకు ఆదివారంతో కూడిన అమావాస్య రోజున బెల్లం దోషం కానీ, పులగం కానీ, పెరుగు అన్నం కానీ నివేదించి దాన్ని అక్కడ అందరికీ పంచిపెట్టండి. మీరు ప్రసాదంగా కూడా స్వీకరించండి. ఇలా చేయటం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే అమావాస్య తిథి రోజు బిచ్చగాడు ఇంటికి వస్తే అతనికి ఖాళీ చేతులతో తిప్పి పంపకండి. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక అందరిలో కుటుంబ సభ్యులు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అలాగే అమావాస్య రోజున మధ్యాహ్నం నిద్రపోవడం అంత మంచిది కాదు, దరిద్రానికి దారితీస్తుంది. ఇక ఇలా జ్యేష్ఠాదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కనుక అమావాస్య రోజున ఇలాంటి పనులను చేయటం వల్ల దరిద్రానికి దారితీస్తుంది. అలాగే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున నరదృష్టి పోవడానికి చేయవలసింది ఒకటి, నిమ్మకాయలను 4 భాగాలుగా కోసి తమలపాకు మీద కాస్త ఉప్పును పెట్టి ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచి పసుపు కుంకుమలు వేసి పెట్టాలి. ఇలా సాయంత్రం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మీపై ఉన్న నరదిష్టి అలాగే అంతా కూడా తొలగిపోతుంది. అలాగే అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. మీరు ఏ రోజున మర్చిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి. ఈరోజు మాద్యం లేదా మాంసాన్ని తీసుకోవద్దు. అమావాస్య సాయంత్రం రావి చెట్టు కింద ఆవ నూనెతో చాలా మంచిది. ఇకపోతే గుమ్మానికి అమావాస్య రోజున ఏమి కట్టాలి, అలాగే గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లోకి మనకు మంచి రావాలి అన్నం, చెడు రావాలి అన్నం గుమ్మం నుండే వస్తుంది. అందుకే గుమ్మాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మం ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా మన ఇంటికి వస్తుంది. ఇకపోతే ముఖ్యంగా అమావాస్య రోజున ఇది ఒక్కటి కట్టడం వల్ల మీపై కానీ మీ ఇంటిపైన కానీ నరదృష్టి, నరఘోష లాంటివి కూడా తొలగిపోతాయి. ఇక లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసమై చేసుకుంటుంది. ఇక ఈ అమావాస్య రోజున రహస్యంగా గుమ్మానికి ఇది కట్టండి. అయితే ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అలా ఒక కోడిగుడ్డును పెట్టండి. అలాగే ఒక పిడికడన్ని నల్ల ఆవాలను అందులో వెయ్యండి. అలాగే 2 బిర్యానీ ఆకులను అందులో పెట్టండి. ఇలా ఆకులు పెట్టిన తర్వాత ఒక చిన్న కలబంద ముక్కని కూడా అందులో వేయండి. ఇలా పెట్టి మీరు ఇంటి ప్రధాన ద్వారం ముందు 3 సార్లు ఆ ప్రధాన ద్వారానికి తిప్పండి. ఇలా తిప్పి ఆ గుమ్మానికి కట్టండి. ఇలా కట్టడం వల్ల ఇంటిపై కానీ మీ ఇంటిపైన కానీ నరదిష్టి, నరఘోష లాంటివి కూడా తొలగిపోతాయి. మనకు డబ్బు రావడాన్ని కూడా ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు. అంతటి శక్తివంతమైన ఈ ఈ మనం పెట్టిన వస్తువులకు ఉంటుంది కనుక ఇలా మన ఇంట్లో నుండి కూడా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టి చూడండి. ఇక మీరు అదృష్టవంతులు, అలాగే కూటి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు. ఎందుకంటే అంతటి శక్తి ఈ గుమ్మానికి ఉంటుంది. కనుక ఈ అమావాస్య రోజున ఇలా కట్టడం వల్ల దానికి మరింత శక్తి కలుగుతుంది. కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు. ఇక మీకు తిరిగే ఉండదు.